నమస్తే. మనం వాడేపల్లి దగ్గరలో ఉన్న అగస్త్యేశ్వర ఆలయానికి బయలుదేరామండి. హైదరాబాద్ నుంచి ఇది 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకి 3.5 hours జర్నీ పడుతుంది. మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం శైవ క్షేత్రం అండి. ఈ క్షేత్రం దగ్గరలోనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉండడం వల్ల హరిహరుల దర్శనం ఒక చోటే లభిస్తుంది. ఈ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం అండి. సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి దేవాలయంగా చెప్తారు. ఇందులో ప్రతిష్ఠించిన శివలింగం కృతయుగం నాటి శివలింగంగా చెప్పబడుతుందండి. మనం ఈ క్షేత్రాన్ని చేరుకోగానే ముందు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వస్తుంది. ఆ తర్వాత అగస్త్యేశ్వర వారి దేవాలయం వస్తుంది. మొదట మేము శివయ్యని దర్శనం చేసుకొని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకు వెళ్ళాము. ఈ శివాలయానికి మేము కార్తీక మాసంలో వెళ్ళామండి. కార్తీక మాసం నదీ స్నానాలు ఎక్కడ చేయాలి అని ఎతుకుతున్నప్పుడు మాకు ఈ దేవాలయం గురించి తెలిసింది. మేము మార్నింగ్ హైదరాబాద్ నుండి 5 o'clockకే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ రీచ్ అయ్యే టైంకి 8:39 అలా అయింది. చాలా పురాతన దేవాలయాలు అన్నీ కూడా దగ్గర మనకి ఐదర్ సముద్రము లేదా నది దగ్గరలోనే ఉండేది. అలా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసే దేవుణ్ణి దర్శనం చేసుకునేవారు. ఇక్కడున్న నది 2 నదుల సంగమం అండి, కృష్ణా నది మరియు మూసీ నది. మేము మొదట నది స్నానం చేసి తర్వాత ఆలయంలోకి వెళ్ళామండి. నది దగ్గరికి వెళ్ళడానికి స్ట్రైట్గా రోడ్డు ఉందండి. ఒకవేళ స్ట్రైట్ రోడ్లో అట్లా వెళ్ళలేరు అనుకునే వాళ్ళకి పక్కన మెట్లు కూడా ఉన్నాయి. వాటర్ పర్లేదండి, బాగానే అనిపించే మంచిగానే ఉన్నాయి. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న రూమ్ లాంటిది ఉంది. షెడ్లు రేక్ షెడ్ వేసి ఉంది. మరి అది కార్తీక మాసం అని పెట్టారా లేదా ఎప్పుడు ఉంటుంది అనేది ఐడియా లేదు. వ్యూ చాలా బాగుందండి. ఒకవైపు నది, ఒకవైపు పొలాలు, నదిని ఆనుకొని టెంపుల్ ఉంది. టెంపుల్ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుందండి, కానీ చాలా పురాతనమైనది, ఎంతో విశేషమైనది. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహాముని కృతయుగంలో కావడిలో శివలింగాన్ని నరసింహస్వామిని తీసుకొని ప్రతిష్ఠించడానికి సరియైన స్థలాన్ని చూస్తుండగా వాడేపల్లి చేరుకున్నారంట. అప్పటికే సంధ్యా సమయం అవ్వడంతో సంధ్యావందనం చేయడానికి కావడిని కింద పెట్టకూడదని భావించి చుట్టుపక్కల వెతికారంట. చూడగా గొర్రెలు కాచుకునే ఒక పిల్లాడు కనిపించాడంట. ఆ పిల్లవాడిని పిలిచి, నేను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాను, ఈ కావడిని కింద పెట్టకుండా భుజం మీదే మోసుకుంటూ వచ్చేదాకా ఉండమని అడిగారంట. ఆ పిల్లవాడు బరువు ఎక్కువైతే నేను కింద పెట్టేసి వెళ్ళిపోతానని చెప్పాడంట. అప్పుడు అగస్త్యుల వారు 3 సార్లు పిలవమని చెప్పారంట. 3వసారి కూడా రాకపోతే అప్పుడు కింద పెట్టేసి వెళ్ళిపోమని చెప్పారంట. ఆ పిల్లవాడు కొంత సమయం చూసి అప్పటికి అగస్త్యుల వారు రాకపోయేసరికి 3 సార్లు తాత 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 అని కేక వేశాడంట. 3వసారి పిలిచినప్పటికీ కూడా రాకపోయేసరికి ఆ పిల్లవాడు కావడిని కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. అగస్త్య మహాముని సంధ్యావందనం చేసుకొని పూర్తయి వచ్చిన తర్వాత కింద ఉన్న కావడిని చూసి ఎత్తడానికి ప్రయత్నించారంట. కానీ ఎంత ప్రయత్నించినా ఆ కావడి పైకి లేవలేదంట. అదే సమయంలో ఆకాశం నుండి, ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది, మమ్మల్ని ఇక్కడే ప్రతిష్ఠ చేయమని సందేశం వినిపించిందంట. స్వామివారి కోరికపై అగస్త్యుల వారు శివలింగాన్ని నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసి వెళ్లారంట. అతి పురాతనమైన ఈ దేవాలయంలో ఉన్న శివలింగానికి 2 విశేషాలు ఉన్నాయండి. శివలింగం మీద వేలి ముద్రలు ఉన్నాయి. 10 వేలి ముద్రలు ఉంటాయి. అలాగే శివలింగం పైన నీళ్లు వస్తూ ఉంటాయండి. తల పురాణం ప్రకారం ఒక బోయవాడు పక్షిని వేటాడగా ఆ పక్షి శివలింగం చాటుకు వచ్చి శివుని శరణు వేడుకుందంట. ఆ బోయవాడు పక్షిని పట్టుకోవడానికి రాగా శివయ్య ప్రత్యక్షమయ్యారంట. నన్ను శరణు వేడి వచ్చిన పక్షిని నీకివ్వను, దానికి సమానంగా నీకు కావాలంటే పక్షి ఎత్తు మాంసం నా తలలో తీసుకోమని శివయ్య బోయవాడికి చెప్పారంట. అప్పుడు ఆ బోయవాడు తన 2 చేతులు పెట్టి శివలింగంలో ఉన్న శివుని తల నుండి 10 వేళ్లతో మాంసం తీసుకున్నాడంట. అప్పుడు శివుని తలపై గంగ ఉద్భవించిందంట. బోయవాడు పట్టిలాగిన 10 వేళ్ల అచ్చు ముద్రలు ఈ రోజుకి కనబడతాయి. శివుని తలపైన నీరు పైకి పొంగదు, అలాగే లోపలికి కూడా ఇంకదు. నీరు ఎంత తీసినా ఆ రంధ్రం వరకు వచ్చి చేరుతుంది, కానీ పైకి పొంగదంట. దేవాలయం లోపలంతా పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఈ టెంపుల్ లోపలికి వెళుతున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. తర్వాత మనం మెయిన్ శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పురోహితులు మనకి గంగాదేవి అదే ఊరుతున్న నీరుని తీర్థంలో కలిపి ఇస్తారు. స్థల పురాణం గురించి అడిగేటప్పుడు ఆయన ఇదంతా వివరిస్తారు. మనకి ఆ నీటిని కూడా తీసి చూపిస్తారు. ఆ ముద్రలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి శివలింగం మీద.
ఆ తర్వాత మనకి మీనాక్షి అమ్మవారి దర్శనం కలుగుతుందండి. బయటకి వచ్చేటప్పుడు అగస్త్య మహాముని, లోపాముద్రాదేవి విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి అనువుగా ఉందండి. కార్తీక మాసంలో భాగంగా ఇక్కడ నెల రోజులు నిత్య అన్నదానం జరిగిందండి. ఆ తర్వాత మేము నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళాము. వాడేపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటండి. ఈ ఆలయ విశేషం ఏంటంటే స్వామివారి మూల విరాట్ సన్నిధిలో 2 జ్యోతులు ఉంటాయి. వీటిలో పై జ్యోతి మాత్రమే మినుకు మినుకుమని చలిస్తుంది. కింద జ్యోతి నిశ్చలంగా ఉంటుంది. స్వామివారు శ్వాస తీసుకునే ప్రక్రియలో భాగంగా జ్యోతి కదులుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారండి. ఇవండి లక్ష్మీ నరసింహస్వామి మరియు మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ లక్ష్మి. ఓం నమః శివాయ.